భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందినటువంటి 180 మంది రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో గత 5 రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి 1971, 72 సంవత్సరంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు 180 మందికి కూడా పట్టా బుక్కులు అంటే పాహనీల్లో ఎంటర్ చేసి పాహనీల్లోకి వచ్చిన తర్వాత 1981లో వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా గత కొద్ది రోజులుగా ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క డిపార్ట్మెంట్కి చెందినటువంటి వాళ్ళు ఆ యొక్క గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూములపై స్వాధీనానికి వచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క 180 మంది రైతులు కూడా గత 5 రోజులుగా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ మడకం నాగేశ్వరరావు ఆ గ్రామానికి చెందినటువంటి పెద్ద మనతో పాటు ఉన్నారు ఇక్కడ ధర్నా చౌక్లో. వారితోటి వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మీరు చేస్తున్నటువంటి ధర్నా యొక్క విషయం ఏంటి, ఎందుకు చేస్తున్నారు, మీకు వాళ్ళ వల్ల ఇబ్బందులు ఏంటి, ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంతమంది రైతులు ఉన్నారు? నా పేరు మడక నాగేశ్వరరావు సార్. మాది అశ్వరావుపేట మండలం రామన్నగూడెం సార్. మా రామన్నగూడెం వచ్చేసి 30, 36, 39 సర్వే నెంబర్లలో 1040 ఎకరాలు ఉంది సార్ మొత్తం టోటల్ ల్యాండ్. అందులో మా చేతిలో ఉన్న ల్యాండ్ 467 ఎకరాలు మేము సాగు చేసుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇంకా 573 ఎకరాలు 20 కుంటల భూమి ఫారెస్ట్ వారి ఆధీనంలో ఉంది. ఆ భూమిని మాకు అప్పగించాలనేసి గత 40 సంవత్సరాల నుండి మా పెద్దవాళ్ళు, మా పూర్వీకులు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు సార్. అదేవిధంగా మా చదువులు అయిపోయి 2011లో మేము వచ్చినప్పుడు కూడా మేము హైకోర్టుకి వెళ్ళినాం సార్ ఇదే విషయం మీద. హైకోర్టుకి వెళ్తే మాకు వాళ్ళని అటవీ శాఖ వాళ్ళని ఎంటర్ఫేర్ కావద్దనేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2011, 12లోనే అప్పటి ఉమ్మడి జిల్లాగా కలెక్టర్గా పనిచేసిన సిద్ధార్థ్ జాన్ గారు అదేవిధంగా మన ఐటీడీఏ పీఓగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ సార్ మాకు అనుకూలంగా మేము అనేక పోరాటాలు చేయటం వల్ల స్పందించి జాయింట్ సర్వే నిర్వహించడం జరిగింది సార్. జాయింట్ సర్వే రిపోర్టు కూడా మన 31/8/2012లోనే జాయింట్ సర్వే రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ రోజున ఏమని ఇచ్చారంటే అది ఫారెస్ట్ భూమి కాదు, రామన్నగూడెం భూములు 30, 36, 39 ఏ అయితే భూములు ఉన్నాయో అటవీ శాఖ వాళ్ళకి చెందినవి కాదు, అవి ట్రైబ్స్ పట్టా భూములు కాబట్టి ఆ భూములను పంచనామా చేసి స్వాధీనం చేసి మాకు ఇవ్వమని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా ఆ రోజు నుండి కూడా మేము పోరాటం చేయటం వల్ల మళ్ళీ 2015లో అటవీ అభివృద్ధి సంస్థ వాళ్ళు హైకోర్టుకి వెళ్తే వాళ్ళ కేసు డిస్మిస్ అయ్యింది సార్. ఆ సమయంలో డిస్మిస్ అయిన సమయంలో ఈ 573 ఎకరాలు 20 కుంటల భూమి ఏదైతే ఉందో అందులో నుండి మేము 104 ఎకరాలు స్వాధీనం చేసుకొని సాగు చేస్తున్నాం సార్. మిగిలిన 469 ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూమిని మాకు అప్పగించండి అనేసి గతంలో నుండి అనేక సార్లు పోరాటం చేయటం వల్ల మొన్న కలెక్టర్ గారు స్పందించి జాయింట్ సర్వేకి ఆదేశించడం జరిగింది సార్. ఆ ఆదేశాల ప్రకారం జాయింట్ సర్వేలో కూడా మేము వెళ్ళిన సమయంలో కూడా అటవీ సంస్థ వాళ్ళు కానీ అటవీ శాఖ అధికారులు కానీ అందరూ కూడా ఒకవేళ రామన్నగూడెం భూములు 30, 36, 39 భూములు అయితే మీరు కలెక్టర్ గారి దగ్గర కూర్చొని జాయింట్ సర్వీస్ చేపిమ్మనేసి అంటే అక్టోబర్ 21, 29 తేదీ వరకు 9 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేయటం వల్ల అప్పటి కలెక్టర్ గారు స్పందించి జీవో ఇవ్వటం జరిగింది సార్. దాని ప్రకారం జాయింట్ సర్వే చేసిన తర్వాత ఈ రోజున 30, 36, 39 ఏదైతే మేము 573 ఎకరాలు 20 కుంటలకి చెప్తున్న ఆ భూమి అటవీ శాఖ ఆధీనంలోనే ఉందనేసి క్లియర్గా తేలింది సార్. ఎటువంటి గెజెట్ నోటిఫికేషన్ లేకోకుండా వాళ్ళ దగ్గర ఉందనేసి వాళ్ళు చెప్తున్నారు సార్. లంకలపల్లి అనేది వేరే రెవెన్యూ విలేజ్ సార్. లంకలపల్లిలో భూమి తగ్గుతుంది కాబట్టి రామన్నగూడెం తీసుకుంటున్నాం అనేసి అంటున్నారు సార్. ఒకవేళ రామన్నగూడెం వేరే రెవెన్యూ తీసుకోవాలన్నా కానీ మాకు గెజెట్ నోటిఫికేషన్ కావాలనేసి అడిగినాం సార్. గెజెట్ లేదనేసి అంటున్నారు సార్. గెజెట్ లేదనేసి అధికారులు ఏ విధంగా చెప్తున్నారో అర్థం కావట్లేదు సార్. అంటే ఇక 180 మంది రైతులకు సంబంధించినటువంటి భూమి 570 ఎకరాలు చిల్లర ఏదైతే ఉందో 1040 ఎకరాల్లో 570 ఎకరాలు మాత్రమే ఫారెస్ట్ అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఇక్కడ కూర్చున్న రోజు ఎవరు వచ్చారు, ఎవరన్నా మీకు హామీ ఇవ్వడం జరిగిందా, అధికారులు ఎవరైనా స్పందించారా? మాకైతే 1981లో పట్టా ఇష్యూ చేసినారు సార్. అదేవిధంగా 1986లో పట్టా ఇష్యూ చేసినారు. అదేవిధంగా 1990లో ఇచ్చినారు, 1991లో ఇచ్చినారు, 1992లో ఇచ్చినారు, 1994లో ఇచ్చినారు, 1998లో కూడా పట్టా ఇష్యూ చేసినారు సార్ రైతులకి. అదేవిధంగా మేము ఇక్కడ 16వ తారీఖు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కలెక్టర్ గారు
పిలిపించినారు సార్ మమ్మల్ని సమస్య ఏంటనేసి. కలెక్టర్ గారి దగ్గర కూడా మా రికార్డ్స్ మొత్తం చూపించే వాళ్ళకి అదే రోజు నైట్ డిఎఫ్ఓ గారికి, అదేవిధంగా కొత్తగూడెం ఆర్డీఓ గారికి మాతో మాట్లాడి సమస్య పరిష్కరించమనేసి వాళ్ళకి కాల్ చేసి మాకు హామీ ఇవ్వటం జరిగింది సార్. అదేవిధంగా మేము తర్వాత రోజు డిఎఫ్ఓ గారిని, ఆర్డీఓ గారిని కలిసిన సమయంలో కూడా మాట్లాడినారు సార్. వాళ్ళు జాయింట్ సర్వే మ్యాప్ కూడా మాకు క్లియర్గా చూపించినారు సార్. ఏదైతే ఉందో మాట్లాడిన తర్వాత మాకు ఇచ్చిన పట్టాలని క్యాన్సిల్ చేస్తాం తప్ప ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుండి భూమి తీసుకోవనేసి చెప్పడం జరిగింది సార్. ఆ సమయంలో మేము కూడా నిరాహార దీక్షను కూడా విరమించేది లేదు, మా సమస్య పరిష్కరించని చెప్పి ఇక్కడే ఉంటామనేసి తెలియజేయటం జరిగింది సార్. తెలియజేసిన సందర్భాలలో మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే కూడా కలెక్టర్ గారు మమ్మల్ని కలవటం జరిగింది సార్. కలిసిన సమయంలో కూడా మా దగ్గర ఆధారాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆధారాల ప్రకారం మీకు న్యాయం జరుగుద్ది, మీకు న్యాయం చేస్తామనేసి మాకు హామీ ఇవ్వటం జరిగింది సార్. అంటే ఇప్పుడు ఏదైతే 570 ఎకరాల ఫారెస్ట్ వారు ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ యొక్క భూమి ఉందో ఆ భూమికి సంబంధించి పట్టా బుక్కులు ఉన్న వారికి అందరికీ కూడా ఈ యొక్క రైతు బంధు కానీ దానికి రావాల్సినటువంటి పథకాలు, ప్రభుత్వ పథకాలు ఏమైనా అమలవుతున్నాయా? ఏదైతే మేము వాళ్ళ ఆధీనంలో ఉందనేసి చెప్తున్నామో ఆ 573 ఎకరాలు 20 కుంటల భూమికి రైతు బంధు వస్తుంది, అదేవిధంగా రైతు భరోసా వస్తుంది. బ్యాంకులలో లోన్ తీసుకొని కూడా మేము వాడుకోవటం జరుగుతుంది సార్. ఈ యొక్క రామన్నగూడెం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో 180 మంది రైతులకు ఈ యొక్క 570 ఎకరాలు దాదాపు భూమి ఫారెస్ట్ అధికారులు ఈ యొక్క మా భూమి అని చెప్పేసి ఆ భూములకు వెళ్ళి వీళ్ళు ఈ యొక్క గిరిజనులని, ఆదివాసీ రైతులకు సాగు చేసుకోకుండా అడ్డుపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పిల్లలతోటి, వృద్ధులతోటి, అలాగే ఈ యొక్క రైతులు అందరూ కూడా ఈ యొక్క ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది గత 5 రోజులుగా నడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొదటి రోజు మాత్రం జిల్లా కలెక్టర్ గారు పిలిచి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఈ 4 రోజుల నుంచి కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఈ యొక్క వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి ఈ యొక్క ఆదివాసీలకు న్యాయం జరగాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్టు రమేష్తో శ్రీనివాస్, CVR న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.